నమస్కారం. మన రేడియో కథలు ఛానల్కి స్వాగతం. ఇది మనందరి కథ. పోయిన వారం మనం పంచుకున్న రేడియో జ్ఞాపకాల వీడియోకి మీరు చూపించిన ఆదరణ అద్భుతం. మీ చిన్ననాటి అనుభూతులను కామెంట్స్ రూపంలో చదువుతుంటే ఎంతో సంతోషం వేసింది. అయితే ఆ కామెంట్స్ చదువుతున్నప్పుడే నాకొక విషయం స్పష్టంగా అర్థమైంది. నేనొక పెద్ద పొరపాటు చేశానని. నిజం చెప్పాలంటే అదొక అసంపూర్ణమైన కథని మీరే నాకు గుర్తుచేశారు. ఆ వీడియోలో మనం ఎస్పి బాలుగారిని, సుశీలమ్మను, జానకమ్మను తలుచుకున్నాం. కానీ అసలు తెలుగువారి రేడియో ప్రస్థానానికి ప్రాణం పోసిన ఆది గురువులను ప్రస్తావించడం మరిచిపోయాం. అప్పట్లో తెల్లవారుజామున రేడియో ఆన్ చేస్తే ఆ గంభీరమైన గొంతుతో సుప్రభాతం వినబడితేనే మన తెలుగువారి రోజు మొదలయ్యేది. అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు. ఆయన పద్యాలు, ప్రైవేట్ గీతాలు రేడియోలో వినడం ఒక దివ్యానుభూతి. అలాగే శాస్త్రీయ సంగీతాన్ని సామాన్యుడికి కూడా చేరువ చేసిన సంగీత చక్రవర్తి డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. రేడియోలో ఆయన కచేరీ వస్తుందంటే జనం పనులు మానేసి వినేవారు. కౌసల్యా సుప్రజారామ అనే సుప్రభాతం వినగానే మనకు రేడియోలో గుర్తొచ్చే గొంతులు కొన్నున్నాయి. సినిమాల్లో అయితే ఘంటసాలగారు, మాధవపెద్ది సత్యంగారు పాడిన వర్షన్లు మనకు బాగా గుర్తు. వీరితో పాటే మరొక దైవస్వరాన్ని మనం ఎలా మర్చిపోగలం? కౌసల్యా సుప్రజారామ అంటూ ఆ అమ్మ గొంతులో సుప్రభాతం వింటే కలిగే ప్రశాంతతే వేరు. ఆహా! ఆమె భారతరత్న ఎంఎస్ సుబ్బులక్ష్మిగారు. ఆమె పాడిన విష్ణు సహస్రనామం, భజనలు రేడియో ద్వారా మన ఇళ్లను దేవాలయాలుగా మార్చేవి. అయితే రేడియో అంటే కేవలం పాటలేనా? కానే కాదు. అదొక విజ్ఞాన గని, వినోదాల విందు. రాత్రి 8:30 ప్రాంతంలో వచ్చే రేడియో నాటకాల కోసం ఎంత ఆసక్తిగా ఎదురుచూసేవాళ్లం. కేవలం శబ్దాలను బట్టి, మాటల మాడ్యులేషన్ బట్టి కళ్ళు మూసుకుని కథను ఊహించుకోవడం ఎంత గొప్ప అనుభూతి. ఇక సాయంత్రం పూట వచ్చే పాడి పంటలు కార్యక్రమంలో రైతు సోదరులకు సూచనలు, కార్మికుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు, పిల్లల కోసం బాలానందం, ఇలా ప్రతి వయసువారికి, ప్రతి వర్గానికి రేడియో ఒక నేస్తంలా ఉండేది. ఇంకో విషయం గమనించారా? అప్పట్లో రేడియో కేవలం ఇంటి 4 గోడలకే పరిమితం కాదు. వీధి చివర ఉన్న టీ కొట్టుకెళ్తే అక్కడ ఉదయం వార్తలో, సినిమా పాటలో మోగుతూనే ఉండేవి. కిరాణా షాపులో సరుకులు కొంటున్నప్పుడు, సెలూన్లో కటింగ్ చేయించుకుంటున్నప్పుడు, చివరకు ఇస్త్రీ పెట్ట దగ్గర కూడా ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రేడియోనే. ఒక రకంగా చెప్పాలంటే అప్పటి సమాజానికి రేడియో ఒక ఉమ్మడి శ్వాస. ఇంత గొప్ప రేడియోలో కూడా ఒక చిన్న సమస్య ఉండేది. మనకు నచ్చిన పాట కోసం గంటలు ఎదురుచూడాలి. సరిగ్గా ఆ పాట వచ్చే టైంకి కరెంటు పోతే ఆ బాధ వర్ణనాతీతం. ఆ నిరీక్షణకు తెరదించుతూ మన చేతికి సంగీతాన్ని అందించిన ఒక అద్భుతం మన జీవితాల్లోకి వచ్చింది. గుర్తుకొచ్చిందా? అదేనండి, టేప్ రికార్డర్. అబ్బో! అదొక పెద్ద కథ. ఆ 2 రీల్స్ మధ్య తిరిగిన మన జ్ఞాపకాల గురించి చెప్పుకోవాలంటే ఈ ఒక్క వీడియో సరిపోదు. ఆ కమ్మటి టేప్ రికార్డర్ జ్ఞాపకాల్ని వచ్చే వీడియోలో పంచుకుందాం. ఆహా! ఆ రోజుల్లో క్యాసెట్ల కోసం పడ్డ పాట్లు, రికార్డింగ్ సరదాలు అన్నీ వచ్చే వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఆ ఆసక్తికరమైన కథను మిస్ అవ్వకూడదంటే వెంటనే మన రేడియో కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వేసుకోండి. వచ్చే వీడియోలో టేప్ రికార్డర్ ముచ్చట్లతో కలుద్దాం.